లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ వారం ప్రజాప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా ముందుకు సాగింది. గ్రామ స్థాయిలో వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థలను తిరిగి తీసుకురాబోతుంది. అలాగే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వినిపించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో వేగం పెంచింది. సర్వే పూర్తి చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఈ వారం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాలలో కొత్తగా 13,000కు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉండడంతో వాటి భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే ఇందులో భాగంగా ప్రతి గ్రామానికి ఒక పాలనాధికారిని నియమించాలని దాదాపు 12,000కు పైగా కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. అలాగే మరో 1,000కి పైగా సర్వేయర్ పోస్టులు కూడా కలవనున్నాయి. జాబ్ క్యాలెండర్లో భాగంగా వీటిని ప్రకటించి నియామకాలు చేపట్టనున్నారు. వీఆర్ఓ వ్యవస్థ పునరుద్ధరణకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి నియామకం చేపట్టనుంది. పాత ఉద్యోగాలను మళ్లీ వీఆర్ఓ పోస్టుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. దాదాపు 22,000కు పైగా వీఆర్ఓ, వీఆర్ఏలను 37 శాఖల్లోని వివిధ పోస్టుల్లో గత ప్రభుత్వం సర్దుబాటు చేసింది. అయితే ఆసక్తి, అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ నెల 28 వరకు గడువు విధిస్తూ సీసీఎల్ఏ కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. వచ్చిన వారిలో 10,954 రెవెన్యూ గ్రామాలకు నియమించనున్నారు. ఆ ఖాళీలకు సరిపడ పాతవాళ్లు రాకపోతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. సామాన్య ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 163 చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ జీవోలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఈ నెల 23న సచివాలయంలో విడుదల చేశారు. ప్రస్తుత ఆరోగ్యశ్రీలో 1,672 చికిత్సలు ఉండగా వీటిలో 1,375కు సంబంధించిన ప్యాకేజీలను పెంచారు. పెరిగిన ప్యాకేజీలు, కొత్తగా చేర్చిన చికిత్సలతో పాటు ఏటా ప్రభుత్వంపై 600 కోట్ల అదనపు భారం పడినా వెనక్కు తగ్గలేదు. 2013లో ఉమ్మడి ఏపీలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన ప్యాకేజీ ధరలే ఇప్పటిదాకా అమలయ్యాయి. 11 ఏళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే పెంచింది. సీఎం రేవంత్ రెడ్డి సూచనల నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పరిధిని వైద్య ఆరోగ్య శాఖ విస్తృతం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో 79 లక్షల కుటుంబాలను ఆరోగ్యపరంగా ఆదుకుంటుంది. అవయవ మార్పిడి సహా ఆధునిక చికిత్సలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆరోగ్యశ్రీ పథకం కింద కవరేజీ మొత్తాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణలో అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని మరింతగా పెంచుతోంది ప్రభుత్వం. సోమవారం సచివాలయంలో మలేషియా వాణిజ్య ప్రతినిధులతో సమావేశం జరిగింది. రాష్ట్రంలో సోలార్ పవర్, డ్రైపోర్ట్ల నిర్మాణం, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు, మహిళా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్స్ కు విదేశాల్లో మార్కెటింగ్ సౌకర్యం కల్పించే విషయాలపై చర్చించారు. పామాయిల్ సేద్యంలో సహకరించడం, టూరిజంలో పెట్టుబడులు, సహకారం లాంటి అంశాలను మంత్రులు మలేషియన్ ప్రతినిధి బృందానికి వివరించారు. ముల్కీ, నాన్ ముల్కీ ఉద్యమం నుంచి మొదలు తెలంగాణ ఆవిర్భావం వరకు తెరమీదే కాకుండా తెర వెనుక జరిగిన ఘటనల చరిత్రను పుస్తక రూపంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ అన్నారు. మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి రాసిన పుస్తకాన్ని ఈ నెల 24న సీఎం ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యల దాకా సీఎం ప్రస్తావించారు. దేశంలో శాంతి నెలకొన్నప్పుడే అభివృద్ధికి ఆస్కారం ఉంటుందన్నారు. చైనా దురాక్రమణ, మణిపూర్ హింసపై మాట్లాడారు.
కొత్త సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై పేదలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులు సర్వేలో వేగం పెరిగిందని, ఇప్పటి వరకు 32 లక్షల కుటుంబాల సర్వే పూర్తి చేసి మొబైల్ యాప్లో నమోదు చేశామని మంత్రి పొంగులేటి చెప్పారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వెబ్సైట్, టోల్ ఫ్రీ నంబర్స్ అందుబాటులోకి తీసుకురానున్నారు. జిల్లాకు ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్ను నియమించామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినప్పటికీ 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించి తీరుతామని కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన 80 లక్షల దరఖాస్తుల పరిశీలన జనవరి మొదటి వారానికి పూర్తి చేయబోతున్నారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి సంక్రాంతి నాటికి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించడానికి అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చుకుంటున్నట్లు పొంగులేటి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా గరిష్టంగా 4.50 లక్షల ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి లబ్ధిదారుకు ప్రభుత్వం 5 లక్షలు ఇవ్వనుంది. మొదటి విడతలో స్థలం ఉన్నవారికి ఇల్లు మంజూరు చేయనున్నారు. తొలి విడతలో మంజూరు చేసే ఇందిరమ్మ ఇళ్లకు 7,740 కోట్లు వెచ్చించనున్నారు. For more videos like this, subscribe Big TV channel.